టెక్ కంపెనీలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కృత్రిమ మేధ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ను ప్రపంచ హబ్గా మార్చేందుకు కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రతిపాదనలు చేశారు. భారత్లోని డేటా సెంటర్లను వాడుకొని ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడేను ప్రతిపాదించారు. ఈ ప్రకటన దేశీయంగా డేటా సెంటర్ల ఏర్పాటును వేగవంతం చేయడంతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్కు భారత్ను ఎగుమతి హబ్గా మార్చబోతుంది. ఉపాధి అవకాశాలను కూడా ఊతివ్వబోతోంది. భారత్లోని డేటా సెంటర్స్ను ఉపయోగించి ప్రపంచవ్యాప్త కస్టమర్లకు క్లౌడ్ సేవలను అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే కల్పించబోతున్నట్టుగా కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. అయితే ఈ ట్యాక్స్ హాలిడేను పొందేందుకు కంపెనీలు భారతీయ రీసెల్లర్ల ద్వారానే భారత కస్టమర్లకు సేవలను అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విదేశీ సంస్థలకు డేటా సెంటర్ సేవలందించే భారతీయ కంపెనీలు 15% సేఫ్ హార్బర్ మార్జిన్ పొందొచ్చు. ఈ సేఫ్ హార్బర్ నిబంధనలను పొందేందుకు అవసరమైన టర్నోవర్ పరిమితిని 300 కోట్ల నుంచి 2000 కోట్లకు పెంచారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గూగుల్ భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీంతో పాటు రైడెన్ ఇన్ఫో ఇతర కంపెనీలు కూడా భారత్లో డేటా సెంటర్స్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తాజా ట్యాక్స్ హాలిడేతో ఈ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచినట్టయింది. ఈ నిర్ణయంతో ఐటీ, ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా మేనేజ్మెంట్ వంటి రంగాల్లో వేలాది ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాల్లోనూ అభివృద్ధి జరగబోతోంది.